నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా అయింది. అటువంటి మారుమూల గ్రామంలో జన్మించి అట్టడుగు స్థాయి నుండి ఎన్నో కష్టాలు పడి అక్కడి నుంచి హైదరాబాద్ వరకు తన ప్రయాణం సాధించి ఒక హైదరాబాద్లో కాదు, ఒక తెలంగాణలో కావచ్చు, ఎన్నో ప్రజలకు సామాజిక సేవ చేసి ఇప్పుడు ఒక స్థాయిలో మల్లేష్ మామ అంటే 10 మంది గుర్తుపట్టే విధంగా ఆయన ఉన్నారు. మన ముందుకు మల్లేష్ మామని తీసుకొచ్చాము. మల్లేష్ మామ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మల్లేష్ మామ అనే పేరు మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒక బిగ్ పర్సనాలిటీని అన్న అని సంబోధించడం చూస్తుంటాం చాలాసార్లు. కానీ చాలామంది చిన్నపిల్లగాడి నుంచి వృద్ధుల వరకు ఈ హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మల్లేష్ మామ మల్లేష్ మామ మల్లేష్ మామ, ప్రతి ఒక్కరు మల్లేష్ మామ అనే పిలుస్తారు. అసలు అది ఎలా వచ్చింది? అది మల్లేష్ మామ అనేది ఒక కుటుంబంలో ఒక అక్కకు, ఒక చెల్లెకు, వాళ్ళ ఇంట్లో ఒక అక్క, ప్రేమగా పిలిచేది మల్లేష్ మామ. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా అయింది. ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి, ఇక్కడికి హైదరాబాద్కి రావడం జరిగింది. అసలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? నేను అంటే నా చిన్ననాటి టైంలోనే మా నాన్న చనిపోయాడు. అంటే నేను అప్పుడు 3 ఏళ్ళ ఈ తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి మీకు ఎంతో సన్నిహితులు ఉన్నారు. ఒక 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 మంచి రిలేషన్ ఏర్పడ్డది. చాలామంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మీకు ఇంత ఇంత ఫాలోయింగ్ అసలు ఎలా ఏర్పడ్డది? అంటే ఈ స్థాయికి రావడం అనేది అంత ఆషామాషి కాదు. మీరు ఫ్యామిలీలో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ఒకటి ఏంటంటే, ఇంతమంది ప్రేమిస్తారు అంటే మనం ఇచ్చే సర్వీసే. మామ అంటే పిలిస్తే పలుకుతాడు అనే నమ్మకం, భరోసా. ఓకే, ఆ నమ్మకం తోటే అందరికీ సర్వీస్ ఇస్తున్నా. ఏ రాత్రి ఏ సమయంలో ఎవరు ఏ సాయం అడిగినా కాదు అనకుండా ముందుకు పోవడం జరుగుతుంది. హాస్పిటల్స్లో బిల్లులు టూ మచ్ చేస్తారు. వాస్తవంగా చాలామంది ఇబ్బంది పడతారు. ఇటువంటి వాడుతున్నప్పుడు, ఇటువంటి హాస్పిటల్ ఇట్లా బిల్లులు ఎక్కువ వేయడము చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలామంది కూడా ఫోన్ చేసి చెప్పారు. ఓకే, బిల్లులు ఎంత ఘోరంగా వేసిరంటే, చాలామందికి కోవిడ్-19 అంటే తెలియని మహమ్మారి కాబట్టి, ఈ తెలియని మహమ్మారి ఏం చేస్తుందో అనే భయానికి డాక్టర్లకు బానిస అయిపోయారు. మనోళ్ళు చాలామంది బానిస అయిపోయారు. కానీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు అవకాశం వస్తుందో రాదో అని కూడా అంటే హాస్పిటల్ వాళ్ళు చాలామంది చాలా ఘోరంగా దోసుకున్నారు. దాని మీద కూడా నేను ఫైట్ చేసిన. మన యశోద హాస్పిటల్లో చూసారు కదా, వాళ్ళు డెడ్ బాడీ పెట్టుకొని డబ్బులు సంపాదించారు యశోద హాస్పిటల్. నలుగురితో నవ్వుకుంటూ ఉంటారు. అసలు మీ ఫేస్ చూస్తే ఒక నవ్వు కళ అనేది ఉంటుంది. కానీ ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న మీరు ఒక చీకటి కోణం, ఒక దాగున్న కోణం ప్రజలకు చాలా మందికి తెలియదు. కొడుకు ఎక్స్పైర్ అయ్యారనే ఒక బాధ జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ బాధ నాకు. నా చీకటి ప్రపంచం అంటే అదే. ఆడుతున్నాడు, పాడుతున్నాడు, చూస్తూనే చేతికి వస్తాడు, కానీ సంతోషాన్ని భగవంతుడు మధ్యలోనే తీసుకొని పోయాడు. ఆ సంతోషం నాకు చాలా రోజులు ఉండనియలేదు. ఆ చీకటి ప్రపంచంలోకి నుంచి నేను బయటికి వచ్చిన అంటే ఒక సేవ చేసుకోవడం. ఈ నలుగురిలో అంటే వాళ్ళ బాధలు తీరుస్తుంటే నాకు అదొక ఆనందం. అంటే ఎవరన్నా వచ్చి నా ఇంటి తలుపులు కొట్టి నాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటే నేను వాళ్ళ ప్రాబ్లం తీరిస్తే నాకు ఎంతో సంతోషం. అంటే చాలామంది డబ్బులు సంపాదించుకుంటే సంతోషపడతారు. ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతో ఆప్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులకు ఏదైనా హాని కలిగినా, ఎవరైనా హాని తలపెట్టినా మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? నా దగ్గర వచ్చే పిల్లలకు కూడా నేను అదే నేర్పుతాను. నా దగ్గరకు వచ్చే పిల్లలకు కూడా నీతి నిజాయితీగా ఉండాలి. మనం
ఎంత నీతిగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ అని నేను మన పిల్లలకు నేను చెప్తాను. నీతిగా ఉండే నిజాయితీగా ఉండే పిల్లలకు నేను ఎప్పటికీ తోడుగా ఉంటాను. ఎటువంటి టైంలో ఏ సమయంలో అయినా ఎటువంటి ఆపద వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ తోడుగా ఉంటాను.